జరిగింది. ఇది బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రాం. ఇది 1-2 కార్యక్రమాలు 2023లోని 24 అయిపోయినాయి. బంగారు వరలక్ష్మి కానుక 3 ఈ 2025లో జరుగుతుంది. మేము ఈ బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రాం ని మొదటగా గోకవరంలో 28వ తారీఖుని గోకవరం గ్రామస్తులకు అందరికీ ఇచ్చాము. అలాగే 29వ తారీఖు నాడు గోకవరం మండలంలో ఉండే అన్ని విలేజెస్ కి నిర్వర్తించాము. అలాగే 30వ తారీఖు నాడు ఇందుకూరుపేటలో నిర్వర్తించి దేవపట్నం ముంపు మండలాల గ్రామాల అందరి విలేజ్లకి ఇచ్చాము. తర్వాత 2వ తారీఖు ఆగస్టు కోరుకొండ గ్రామంలో మేము విస్తృతంగా ఇచ్చాము. ఇది ఈ రోజున అంటే ఆదివారం 3వ తారీఖు ఆగస్టు 2025 నాడు శ్రీరంగపట్నం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ దాదాపుగా ఇక్కడ కూడా ఒక 100 బంగారు రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. మేము ఇది 2023లో మొదటగా 110 గ్రాములతో స్టార్ట్ చేసి 110 మందికి ఇచ్చాము. అప్పుడు 5,500 రూపాయలు పడింది ఒక్కొక్క గ్రాముని. 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 110 మందికి ఇవ్వడం జరిగింది. రెండవ సంవత్సరం 2024లో 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 600 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మంది ఉన్నారు. దీంట్లోంచి కూడా 1,200 మందికి ఈ బంగారు రూపాయి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైంది. మేము చేస్తున్న ఈ కార్యక్రమం బంగారు వరలక్ష్మి కానుకలో ముస్లిం మహిళలు, క్రైస్తవ మహిళలు కూడా పాలు పంచుకుని చర్చికి వెళ్ళేవాళ్ళు, అలాగే అల్లాని ధ్యానం చేసేవాళ్ళు కూడా స్త్రీమూర్తులు వచ్చి ఈ బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మత సామరస్యాన్ని చాటుకుని మనకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించారు. ఈ కార్యక్రమాన్ని నేను నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధినేత నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను కనుక, భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు, భారతీయుల పార్టీ. భారతీయులంటే క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు కలుస్తున్న పార్టీని భారతీయ జనతా పార్టీ అంటారు. సో నేను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన ఎలాగైతే 140 కోట్ల మందిని ఎటువంటి మత విద్వేషం లేకుండా మత సామరస్యంతో పరిపాలిస్తున్నాడో అదే స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అందరిలో కూడా హైందవ చైతన్యాన్ని కలగజేస్తూ అన్య మతాలని గౌరవిస్తూ ఈ 2025లో శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి 1,200 మంది మహిళలకు ఈ బంగారు వరలక్ష్మి రూపాయలు అందజేసి వాళ్ళు వ్రతం దిగ్విజయంగా చేసుకోవడానికి పరిస్థితులు కలగజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. రేపు రంపచోడవరంలో ఉదయాన, అడ్డతీగల్లో సాయంత్రం ఇస్తూ మంగళవారం నాడు అంటే 4వ తారీఖు నాడు రంపచోడవరంలో ఉదయం, అడ్డతీగల్లో సాయంత్రం, 5వ తారీఖు నాడు మంగళవారం నాడు సీతానగర్లో ఇస్తున్నాం. 6వ తారీఖు నాడు బుధవారం నాడు రాజానగర్లో ఇస్తున్నాం. ఇలాగా బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రామ్ని విజయవంతంగా నిర్వహిస్తూ మీ అందరి సహకారంతో, పత్రికా ప్రముఖులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రముఖులకి యాజమాన్య వారి సహకారంతో, అలాగే జర్నలిస్టులు, కెమెరామ్యాన్లు, టెక్నికల్ పర్సన్స్ అందరి యొక్క సహకారంతో నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో జయప్రదం చేయబోతున్నామని తెలియజేసుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. అలాగే రాఘవాపురం, కోటికేశ్వరం, గొల్లెద్దిపాలెం, గరగలంపాలెం, మునగాల, కోనవరం ఈ గ్రామాల నుంచి జనాలు వచ్చారు. ప్రతి గ్రామానికి కూడా ఈ వరలక్ష్మి రూపు తగిలే విధంగా డ్రా తీస్తున్నాం. అన్ని గ్రామాల వారికి కూడా వరలక్ష్మి రూపు తగలాలని చెప్పి మేము డ్రా తీసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇది ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేతులు తీసుకోవడం అనేది కాకుండా చాలా మంది టెంపుల్స్ లో కూడా నాకు వినిపిస్తున్న మాట నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎక్కడైనా గుళ్ళు ఆగిపోయినప్పుడు నేను ఒక 50,000 డొనేషన్ ఇవ్వగానే ఆ గుడి ప్రారంభమయ్యి ఎంతో మా ధన సమీకరణ జరిగి వైభవంగా ఆ గుడి పూర్తవడం, అలాగే వరలక్ష్మి రూపు తీసుకున్న వాళ్ళు కానీ జాగ్రత్తకు తీసుకున్న వాళ్ళ ఇళ్లలో శుభం జరగడం, ఇవన్నీ కూడా మంచి కోరుకున్న వాళ్ళు కంబాల శ్రీనివాసరావే కాదు, ఈ భూమండలం మీద ఎవరైనా సరే మంచి మనసుతో ఏదైనా కార్యక్రమం తలపెడితే పంచభూతాలు, ప్రకృతి కూడా సహాయం చేస్తాయి. ఇది కంబాల శ్రీనివాసరావు గుర్తించే విషయం కాదు. ఇది ఎవరైనా కానీ నరేంద్ర మోడీ గారు ఎంతో మంచి మనసుతోటి భార్య సంసార సుఖం వద్దనుకుని వారి అనుమతితో భార్య అనుమతితో
ఆయన ఈరోజు దేశానికి సేవ చేస్తుంటే భారతదేశం ఎంతో వైభవంగా వెలిగిపోతుంది. మంచి ఎక్కడున్నా ప్రకృతి పంచభూతాలు కూడా సహాయం చేస్తాయి. ఆలయాల వరకే కాదు, ఆలయాలు, బంగారు వరలక్ష్మి కానుక, మహిళలకు పట్టు చీరలు, అనాథ మహిళలకి, వికలాంగులకి, భర్త అనారోగ్యంతో ఉన్న మహిళలకి బియ్యం పంపిణీ పథకం అయితే, వైద్య సహాయం కోసం అయితే, విద్య కోసం అయితే, అలాగే గుళ్ళలో దీపారాధన కోసం అయితే, గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు పంచడం అయితే, నేత్ర శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం కోసం అయితే, అలాగే ఎన్నో కార్యక్రమాలు, దాదాపుగా 18 నుంచి 20 కార్యక్రమాలు నా ప్రోగ్రాం ద్వారా, అంటే ఉచితంగా బస్ పాస్ ఇప్పించడం కానీ, అలాగే వినోదాన్ని చూపించడం కానీ. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ గారి సినిమా రిలీజ్ అయితే 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ సినిమా ఫ్రీగా చూపించాను. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి 3 నియోజకవర్గాల ప్రజలకి విస్తృతంగా సేవ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నా అధిష్టానం, రామసేన నా సొంత సంస్థ. రామసేనలో నాకు నచ్చిన విధంగా ఎన్నో విస్తృతమైన కార్యక్రమాలు చేస్తాను. కానీ నువ్వు ఎమ్మెల్యే అవుతారనా, ఎంపీ అవుతారని నన్ను క్వశ్చన్ అడగడానికి రామసేనలో ఉన్నట్టయితే నేను చాలా స్వాతంత్ర్యంగా సమాధానం చెప్పేవాడిని. కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను కాబట్టి నాది ఎప్పుడూ కూడా ఒకటే ఆన్సర్. అధిష్టానం వాళ్ళు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే, భారతీయ జనతా పార్టీ మాకు కొత్తగా ఎన్నికైన టీవీఎన్ మాధవ్ గారు కానీ, అధ్యక్షులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికైన అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశానుసారం, అలాగే ఇదివరకు పురంధరేశ్వరి గారి ఆధీనంలో ఉన్నప్పుడు వారి యొక్క ఆదేశానుసారం, అలాగే మాకు భారతీయ జనతా పార్టీ ఎవరైతే ముఖ్యులు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే మాకు అధిష్టానం ఉంటుందో వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తాం తప్ప నేను అంటూ స్వతంత్రంగా ప్రకటన చేయడం కానీ, ఎటువంటి రాజకీయ స్వేచ్ఛ కానీ నాకు ఇందులో ఉండదని పత్రికాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో నేను ఎటువంటి నిర్ణయాలు తెలియజేయను.